హాయ్ అండి. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే బాగున్నానండి. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. ఇదైతే సాటర్డే రోజు వ్లాగ్ అండి. సాటర్డే రోజు అంటే డైలీ ఎర్లీ మార్నింగ్ 5:00కి నేను చేసే పని అయితే లేవగానే మొట్టమొదటి పని ప్రేయర్ చేసుకోవడం అండి. ప్రేయర్ చేసుకున్న తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ ప్రేయర్ చేసుకున్న తర్వాత వేరే పనులైతే ఇంట్లో పనులైతే స్టార్ట్ చేస్తానన్నమాట. ఇంకా అయితే హాఫ్ అన్ అవర్ ప్రేయర్ చేసుకున్న తర్వాత అయితే బైబిల్ చదువుదాను. బైబిల్ అయితే ఓపెన్ చేశానండి. ఓపెన్ చేయగానే మత్తయి సువార్త 27వ అధ్యాయం అయితే వచ్చింది. ఇందులో అయితే యూదా యేసుక్రీస్తును అప్పగించిన తర్వాత పశ్చాత్తాపపడి ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకోవడము. పిలాతు ఈ నీతిమంతుని రక్తం గురించి నేను నిరపరాధిని అనేసి నీళ్ళల్లో చేతులు కడుక్కొని జనానికి యేసుక్రీస్తును అప్పగించడము. అప్పగించిన తర్వాత ముళ్ళ కిరీటం పెట్టడము, అపహసించడము, అవమానించడము, ఉమ్మివేయడము ఇవన్నీ కూడా ఈ అధ్యాయంలో అయితే ఉన్నాయండి. మనుషులలో అసూయ అనేది చాలా డేంజర్ అండి. అసూయ పడకూడదు. అంటే ఇప్పుడు అందరూ కూడా ఏదైనా కొనుక్కున్నా, ఏదైనా సంపాదించుకున్నా, ఒక స్టేజ్లో మంచి స్టేజ్లో ఉన్నా కూడా అసూయ పడుతూ ఉంటారు. కానీ అలా అసూయ పడడం చాలా తప్పు. దేవుడు వారిని ఆశీర్వదించారు. వారు అన్నీ కొనుక్కోవడము, సంపాదించుకోవడము చేస్తారు తప్ప దేవుడు ఆశీర్వదించకుండా ఏదీ జరగదు. కాబట్టి దేవుడి ఆశీర్వాదం వాళ్ళ మీద ఉన్నట్లుగా మన మీద కూడా దేవుడు ఏదో ఒక సమయంలో చూపిస్తాడని ఆశ కలిగి ఉండాలే తప్ప వారు సంపాదించుకోవాలి, వారు మంచి పొజిషన్లో ఉండాలి, అలాగే ఉండాలి అని అనుకోవాలి తప్ప మనం పాడైపోయాము, వాళ్ళు పాడైపోవాలి, మనం బాగుపడలేదు, వాళ్ళు బాగుపడకూడదు అనేసి ఇలాంటి మెంటాలిటీ అయితే ఉండకూడదండి. మంచి పొజిషన్లో లేకపోతే మంచి పొజిషన్కి రావాలి అని, మంచి పొజిషన్లో ఉన్న వాళ్ళనైతే ఇంకా ఇంకా మంచి పొజిషన్కి వెళ్ళాలి, మంచిగా బాగుపడాలి అనేసే కోరుకుంటానండి మనస్ఫూర్తిగా. ఇంకా వ్లాగ్లోకి అయితే వెళ్దామండి. ఇంకా నేను ఫ్రెష్ అయ్యి అయితే వచ్చాను. ఫ్రెష్ అయ్యి రెడీ అయ్యి వచ్చేసి గిన్నెలు అయితే కడిగేసాను. గిన్నెలు కడిగేసి కిచెన్ టవర్ కడిగేసాను. ఈ గిన్నెలు కడుక్కుంటూ నేనైతే పల్లీలు అయితే వేంపేసానండి. పల్లీ చట్నీ అయితే ఇలా అయితే ప్రిపేర్ చేసుకోండి, చాలా బాగుంటుంది. ఎండు కొబ్బరి, ఒక 2 పచ్చిమిర్చి, ఒక 10-9 వరకు వెల్లుల్లిపాయలు వేసుకొని కొంచెం తడి ఆరిపోయేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత కొంచెం అంటే కొంచెం ఆయిల్ వేసుకొని ఇగో ఇలా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు అయితే ఫ్రై చేసుకోండి. ఫ్రై చేసుకొని పల్లీలలో వేసుకొని ఇంకా చట్నీ అయితే చేసుకోవచ్చు. చాలా బాగుంటుందండి ఇలా చట్నీ. ఒకసారి అయితే ట్రై చేసి చూడండి. ఇవంతా ఫ్రై అయిన తర్వాత కొంచెం అయితే జీరా వేసుకోండి. ఆ వేడికే జీరా అనేది ఫ్రై అయిపోతుంది. తర్వాత దీన్ని అయితే మిక్సీ వేసుకుందామండి. పల్లీలు, ఎండు కొబ్బరి, పచ్చిమిర్చి ఫ్రై చేసుకున్నాం కదండి, అవి చల్లారాక మిక్సీ అయితే పట్టుకుందాము. పక్కకైతే పెట్టేశాను. ఇంతలో పొంగనాలు అయితే చేద్దామని పిండి అయితే కలుపుతున్నానండి. ఇదైతే దోశపిండిలో కొంచెం ఉప్పు, కొంచెం కారము, కొద్దిగా ఆనియన్స్, కొంచెం వాటర్ వేసేసి కన్సిస్టెన్సీ చూసుకొని కలుపుకొని వేసుకోవడమే అండి. కొంచెం దీంట్లో కరివేపాకు, కొత్తిమీర కూడా మీ దగ్గర ఉంటే వేసుకోండి. నా దగ్గర లేవు, అందుకే వేయలేదు. కరివేపాకు, కొత్తిమీర కూడా సన్నగా కట్ చేసి వేసుకున్నారంటే బాగుంటుంది. ఇంకా నా దగ్గర అయిపోయాయండి, అందుకే వేయలేదు. ఇంకా దీన్ని అయితే పొంగనాల ప్యాన్ పెట్టుకున్నాను. అది హీట్ అయిన తర్వాత 1 డ్రాప్ ఆయిల్ అయితే వేసుకున్నాను. చాలా తక్కువ ఆయిల్ అండి, 1 డ్రాపే వేసుకున్నాను. మీరు కూడా అలాగే, అసలు ఆయిల్ వేసుకోకపోయినా ఏం కాదు, నాన్ స్టిక్కే కాబట్టి వచ్చేస్తాయి. కాకపోతే కొద్దిగా అయితే ఆయిల్ వేసుకున్నాను నేనైతే. అది మీ ఇష్టము ఆయిల్ వేసుకోవడము. ఇంకా కొంచెం ఫ్రై అయిన మూత పెట్టేసి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇంకా టర్న్ అయితే చేసుకుంటున్నాను. చూడండి ఎంత బాగా వచ్చాయో పొంగనాలు, చాలా బాగుంటాయండి. మీరు కూడా ట్రై చేయండి. ఇంకా పక్కన అయితే చట్నీ కోసం పోపు అయితే పెట్టానండి. ఇంకా ఈ పోపు పచ్చిశనగపప్పు, ఎండుమిర్చి, ఆవాలు, జీలకర్ర, ఇంకా కరివేపాకు ఇవన్నీ వేసుకొని పోపు పెట్టేసుకొని ఇంకా చట్నీలో అయితే కలిపేశాను. ఇక్కడ ఆయిల్ కొంచెం ఎక్కువైందని అనిపించిందండి, అందుకే ఆయిల్ కొంచెం సెపరేట్ చేసేసి అందులో ఉన్న ఆవాలు అవన్నీ వేసేసాను చట్నీలో. ఇంకా బ్రేక్ఫాస్ట్ అయితే చేసేసామండి. బ్రేక్ఫాస్ట్ అయిపోగానే నేనైతే లంచ్కి ప్రిపేర్ చేస్తాను ఎప్పుడు అంతే. పాలకూర టమాటో కర్రీ, అలాగే రైస్ కూడా ఉడికిపోయిందండి. కర్రీ కూడా ఆల్మోస్ట్ అయిపోవచ్చింది. ఇంకా ఇవి అయిపోగానే ఇల్లు ఊడ్చేసేసి ఇంకా కన్నయ్యకి అయితే స్నానం చేయించేశాను. ఆ పనులైతే అయిపోయాయండి త్వరగానే.
ఇంకా నైట్ డిన్నర్లోకి వచ్చేసి గోంగూర కర్రీ చేశాను. ఏ బాధ వచ్చినా ఏ కష్టం వచ్చినా మనుషులతో చెప్పుకుంటే ఏం లాభం అండి, ఏం ఉపయోగం, వాళ్ళ ముందు మనం చులకన అయిపోతాం. కానీ అదే ఉదయాన్నే ఎర్లీ మార్నింగ్ లేచి మన బాధలు ఏంటో, మన కష్టాలు ఏంటో, మన గుండె బరువు ఏంటో దేవుడితో చెప్పుకుంటే ఆయన వినే దేవుడు కాబట్టి మన బాధలు మన కష్టాలని ఆయనతో చెప్పుకొని చూడండి, మనసుకు చాలా ప్రశాంతంగా అనిపిస్తుందండి. మీకున్న కష్టాన్ని బట్టి మీరు కూడా ప్రార్థించి చూడండి, మీరు కూడా చాలా రిలీఫ్ని అయితే పొందుతారండి. అలాగే వీడియోని లైక్ చేయడం అయితే మర్చిపోకండి. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్ బాయ్.